కానీ పుట్టి ఏ కులంలో పుట్టినా సమస్త మానవ జాతికి ఏం చేస్తాం అనేది. ఈ రోజున నాకు అల్లూరి సీతారామరాజుకి అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే, నేను అడిగింది సూర్య గారిని ఏమడిగానంటే, అల్లూరి సీతారామరాజు గారికి దండ వేయాలి, ఎక్కడుంది వారి విగ్రహం, మనకి దారిలో ఉందా అంటే, లేదు ఇట్లా మనకి క్షత్రియ సంఘంలో ఉంది అంటే, సరే నేను వస్తానని చెప్పాను. దాని నుంచి ఇది పుట్టింది. అది ఎందుకు అన్నానంటే, క్షత్రియుల తాలూకు గొప్పతనం అని చెప్పడానికి, క్షత్రియుడు తన కులం కోసం పనిచేసేవాడు, సమస్త కులాలకు పనిచేసేవాడు క్షత్రియుడు. ఆ గొప్పతనం ఎందుకు నేను అల్లూరి సీతారామరాజుకి దండ వేయటానికంటే, క్షత్రియుల కులంలో పుట్టి ఎక్కడో అణగారిన అడవుల్లో గిరిజనుల కోసం మల్లు ధర గంటం ద్వారా వాళ్ళతో తిరిగిన వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి, అది క్షత్రియుడు, అది క్షత్రియుడు తాలూకు ధర్మం. అది అలాంటి గొప్ప క్షత్రియులు. నేను ఈ రోజున గొప్ప క్షత్రియులు ఉన్నారు. నేను క్షత్రియ కులం, క్షత్రియ ధర్మం రక్షించేది, అన్ని కులాల్ని రక్షించేది. అలాంటి కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 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 కోరుకునేది కూడా కులాల ఐక్యతను ఎందుకు పెట్టానంటే అవివేకంతో పెట్టలేదు. నేను కోరుకుంది ఏంటంటే, తెలంగాణ అభివృద్ధి అనేది అందరికీ అందాలి. దట్స్ వాట్ అవర్ ప్రియాంబుల్ సేస్, మన కాన్స్టిట్యూషనల్ ప్రియాంబుల్ సేస్. కానీ మనం ఎదిగిన తర్వాత ముందుగా మనం చెప్పేది మన తమ్ముడిని బాగా చూసుకోవాలంటాం, మన చెల్లెలను చూసుకోవాలనుకుంటాం, మన బిడ్డలు బాగాలనుకుంటాం. కానీ అలాగే ఇంకొంచెం పెద్ద మనసుతోటి పాపము డంప్ యార్డ్కి వెళ్ళాను, భీమవరం డంప్ యార్డ్కి వెళ్తే చిన్నపిల్లలు ఆ బిడ్డనంత బిడ్డలు ఇంతంత బిడ్డలు అందరూ కూర్చోబెట్టి, వారు క్షత్రియులు కాకపోవచ్చు, కాపులు కాకపోవచ్చు, ఏదైనా కావచ్చు, నా కులం తెలియదు అదేదో, కాకపోతే వాళ్ళ ఇల్లు అక్కడే ఉన్నాయి, ఈగలు ముసురుతూ ఉన్నాయి. వాళ్ళు అంటుంటే మేము ఇక్కడే భోజనం చేయాలి, మాకు ఇక్కడ ఈగలు ముసురుతూ ఉన్నాయి, జబ్బులు అంటే నాకు బాధ వేసింది. మనం ఒకవైపు ఆనందంగా ఉంటే ఇంకోవైపు డంప్ యార్డ్లో మనం పడేసి ఏమి చేయట్లేదు ఏంటి అంటే, వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నాకు అనిపించింది వారికి అండగా నిలబడాలనిపించింది. వారికి అండగా నిలబడటంలో నేను కోరుకునేది కూడా ఎంతో కొంత మన భీమవరాన్ని అలాంటి డంప్ యార్డ్స్ లేకుండా ఉండాలంటే అందరూ సమిష్టిగా కలిసి పనిచేయాలి. నేను ఒక రాష్ట్ర స్థాయిలో ఉండి భీమవరం డంప్ యార్డు నా సమస్య కాదు, అక్కడ స్థానికంగా ఉన్న మా వాళ్ళకి చెప్పేయచ్చని నేను అనుకోలేదు. ఇది నా సమస్య. ఇది అక్కడ ఉన్న సమస్య రేపు పొద్దున మనకి రాదని గ్యారంటీ అంటే. అందువల్ల నేను ప్రతిదీ నియోజకవర్గంలో ఎందుకు తిరుగుతున్నానంటే, అందరినీ అర్థం చేసుకోవడానికి, సమస్యల మూలాలు పరిష్కారం వెతకడానికి. ఒకసారి అవసరమైతే నేను నిజంగా చెప్తున్నాను, కాళ్ళు కూడా పట్టుకునే సందర్భాలు ఉన్నాయి చాలా పెద్దల్ని, చాలా. ఎందుకంటే నాకు భగవంతుడు నేర్పింది, నువ్వు తగ్గి మాట్లాడు. బైబిల్లో నాకు చిన్నప్పుడు నేర్చుకుని, నిన్న రూపాంతరం దేవాలయంలో కూడా చెప్పాను, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. ఇది నేను ఎందుకు అల్లూరి సీతారామరాజు గారిని చూసినా, నేను అల్లూరి సీతారామరాజు ఎప్పుడు నాకు తెలియదు, ఆయన కులం తెలియదు నాకు. నేను అనుకుంటాను, ఒక అంబేద్కర్ని ఒక కులం ఎందుకు వెనక్కి పెట్టుకోవాలి, ఒక అల్లూరి సీతారామరాజుని ఒక కులం ఏంటి? అల్లూరి సీతారామరాజు విప్లవ జ్యోతి నా గుండెల్లో వెలుగుతూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది. నన్ను అడిగారు, నన్ను మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పార్లమెంట్లో ఉండాలంటే దానిని చెప్పాలి, పార్లమెంట్ దాకా తీసుకెళ్లాలని విశిష్టత, గొప్పతనం అంటే ఖచ్చితంగా దానికి మన తెలుగు జాతి అందరూ అండగా ఉండాలి. అంత గొప్ప మహానుభావుడు మన తెలుగు జాతిలో, మన జాతులు, మన క్షత్రియ జాతిలో పుట్టినందుకు పార్లమెంటుకి తీసుకెళ్ళాలి. లేదా ప్రతి చోట ఆయన విగ్రహాలు కావాలి, ఆయన స్ఫూర్తి కావాలి. గంటం ద్వారా, మల్లు ధర వీళ్ళందరూ తెలిస్తే తప్ప, మన చరిత్ర గురించి మనం చెప్పుకోకపోతే మన గొప్పతనం మనకు తెలియదు. ఒక అల్లూరి సీతారామరాజుని ఒక కులస్తుడిగా మేము చూడం. మనందరం ఒక తెలుగు జాతి వీరుడుగా, తెలుగు జాతి వీరుడు లేనే పాట మనం వింటుంటే, తెలుగు వీర లేవరా అని చెప్తుంటే అది మనందరికీ గర్వకారణం. అందుకని నేను మీ అందరి నుంచి కోరుకునేది కూడా, కొన్ని ఇబ్బందులు ఏదైనా ఉన్నా కానీ అవన్నీ సామరస్యపూర్వకం. ఎందుకంటే ఎప్పుడు కూడా విఘ్నత గల పెద్దలు కానీ కులంలో లేకపోతే చాలా విచ్ఛిన్నమైన సామాజిక పరిస్థితులు వస్తాయి. అందుకని నేను చాలా విఘ్నతతోటి తగ్గి మాట్లాడేవాడిని. గొడవలు పెట్టే వ్యక్తిని కాదు, గొడవలు పెట్టే వ్యక్తిత్వం నాకు లేదు. సర్దుతాను, ఒకసారి చాలా బలంగా మాట్లాడతాను, ఎందుకంటే వినకపోతే. అంతే తప్ప నేను ఎప్పుడు కూడా నిజంగా నేను రెచ్చగొట్టాలి అంటే నేను ఆ వ్యక్తిత్వం నాకు నిజంగా ఉండిపాటు చేసేవాడిని. నేను చేయనట్లా. నేనేంటంటే వేడుకుంటాను, ఇంక వినండి ప్లీజ్, దయచేసి వినండి, మనందరికీ మంచిది కాదు, అదే నా ఉద్దేశం తప్ప ఒకసారి నా భావావేశం దాని వెనక చెడు ఉండదు. దయచేసి
నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నాకు విన్నందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, భీమవరం ఇది ఒక హైదరాబాద్, అమరావతి సంగతి నాకు తెలియదు కానీ భీమవరం ఇది హైదరాబాద్ అయ్యే అవకాశాలు చాలా గొప్పగా ఉన్నాయి దీంట్లో. అలాంటి గొప్ప భీమవరం కావాలి. ఎందుకంటే క్షత్రియులే కానీ లేకపోతే భీమవరం ఇంత అభివృద్ధి చెందేది కాదు ఖచ్చితంగా. అది దాన్ని నేను అర్థం చేసుకున్నవాడిని. అలాగే బివి రాజు గారి విష్ణు కాలేజ్కి వెళ్తే తల తిరిగిపోయింది నాకు. ఇలాంటి కాలేజ్ భీమవరంలో ఉంటుందా? ఇది ప్రతి జిల్లాకు ఒకటి ఉండాలి, ప్రతి నియోజకవర్గం ఒకటి ఉండాలి. ఇంత గొప్ప మనుషులు ఇక్కడ ఉండి కేవలం భీమవరం వరకు పరిమితం అయిపోయారండి. ఈయన గొప్పతనం 10 మందికి తెలియాలి, ఇంకా తెలియాలి అని అనిపించింది. అలాంటి విశిష్టత గల వ్యక్తులు ఇంతమంది ఉండి కూడా దీనిని భీమవరాన్ని మరింత నగరాన్ని దీని తాలూకు అభివృద్ధిని మరింత ఇనుముడింపు చేయడానికి నా సాయశక్తుల అనేక పార్టీలు ఉన్నాయి. మీరందరికీ అనేక పార్టీలతోటి మీ సత్సంబంధాలు ఉన్నాయి. మనందరం కలిపి నా వంతు కృషిగా నేను జనసేన పార్టీ నుంచి ఏం చేయగలను మీరు నాకు చెప్పండి, నేను చేస్తాను. ఒకవేళ జనసేన పార్టీ నుంచి ఏదైనా తప్పులు, ఏదన్నా యువతలో కానీ ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే స్థానికంగా ఉన్న నాయకులు చెప్పండి, నా దృష్టికి తీసుకుని రండి. నేను ఖచ్చితంగా దీన్ని పరిష్కరిద్దాం, తగ్గిద్దాం, ఏదైనా అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదైనా ఉంటే. అందుకని మనస్ఫూర్తిగా ఏదైనా ఇంతకుముందు ఏదైనా తప్పులు ఏదైనా ఉండుంటే, ఇబ్బందులు కలిగి ఉంటే అందరికీ ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆడపిల్లల భవిష్యత్తు బంగారంలా ఉండాలి, బిడ్డల భవిష్యత్తు బంగారంలో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని. మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నాకు ఇది అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు.